జై శ్రీమన్నారాయణ. నిత్యం ప్రాపంచిక విషయాలతో సతమతమయ్యే మనం ఈ శ్లోకాన్ని 2 నిమిషాలు వినటానికి చూపించిన శ్రద్ధతో శ్రీరామచంద్రుడు మనందరికీ మంచి సిరి సంపదలు ఇచ్చి సన్మార్గంలో మనందరినీ ముందుకు నడిపించుగాక. ముందుగా శ్రీరామచంద్రుని భక్తులైన మీ అందరికీ శిరసా నమస్కారములు తెలియజేసుకుంటూ, మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ శ్లోకాలు వినేటప్పుడు అనేటప్పుడు ఖచ్చితంగా హనుమంతుడు మీ పక్కనే ఉంటాడని. ఇప్పుడు మనం గాయత్రీ రామాయణంలోని 18వ శ్లోకాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం. యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. యస్య ఎవరి, విక్రమం ఆసాద్య వీరత్వాన్ని తెలుసుకుని, ఆయన మహాపరాక్రమాన్ని తెలుసుకుని లేదా ఆయనతో ఎదుర్కొని, ఇట్లా వస్తుంది. రాక్షసాహ రాక్షసులు, నిధనం గతాః నిధనం గతాః మరణానికి లోనయ్యారు. తం ఆ వ్యక్తిని, మన్యే నేను భావిస్తున్నాను, రాఘవం రఘుకులంలో పుట్టిన శ్రీరాముడిని, వీరం పరాక్రమశాలి లేదా ధైర్యవంతుడు లేదా శూరత్వంతో కూడినవాడు, నారాయణం అనామయం నారాయణం అనామయం ఏ విధమైన లోపం లేదా దోషం లేని సర్వశక్తిమంతుడైన నారాయణుడిగా. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి అసమానమైన వీర పరాక్రమాన్ని ఎదుర్కొన్న వెంటనే రాక్షసులు అంతమైపోయారో, ఆ రఘుకుల తిలకుడైన శ్రీరాముడు సర్వశక్తివంతుడైన నారాయణుడి అవతారమని నేను భావిస్తున్నాను అని దీని అర్థం. జై శ్రీమన్నారాయణ.